ఇక మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో అయితే వర్షాలు కురుస్తూ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు రైతులు. వర్షాలపై ప్రసన్న అందించే డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గడిచిన వారం రోజుల నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వడగండ్ల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో కొంతవరకు ఇబ్బంది కలిగింది. కాకపోతే మిగతా రైతులకు మాత్రం ఇటు సామాన్య ప్రజలకు మాత్రం కొంతవరకు ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకుంటే నర్సాపూర్, మెదక్, గజ్వేల్, దుబ్బాక, సంగారెడ్డి నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి 11 గంటల నుండి సుమారుగా 3 గంటల పాటు భారీ వర్షాలు పడ్డాయి. గత సంవత్సరం చూసుకుంటే జిల్లాలో వర్షాలు లేకపోవడంతో రైతులు పంటలు పండించని పరిస్థితి ఏర్పడింది. ఈసారి అంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం జూన్ మాసంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ ఖరీఫ్ సీజన్కు ముందు వర్షాలు కురుస్తుండటంతో ఇటు రైతులు ఒక రకంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు సంబంధించి వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు అని చెప్తాం. సార్ చెప్పండి, మీకు అంటే గత 2 సంవత్సరాల నుండి మనకు వర్షాలు లేవు. ఈసారి ఇప్పుడు ఈ వారం రోజుల నుండి వర్షాలు కురుస్తున్నాయి. మీరు ఏ రకంగా ఆనందం వ్యక్తం చేస్తారు? గత 2 సంవత్సరాల నుండి వర్షాలు లేవు, పంటలు ఎండిపోయినాయి, చాలా ఇబ్బందుల పాలైపోయాము. ప్రస్తుతానికి ఇప్పుడు జూన్ స్టార్టింగ్లోనే 3-4 తారీఖు నుంచి వర్షాలు బాగా మామూలుగా పడుతున్నాయి కాబట్టి పర్లేదు. దుక్కులన్నీ రెడీ చేసుకుంటున్నాము, పంట పెట్టుకోవడానికి రెడీ అయిపోతున్నాము ప్రస్తుతానికి. పోయిన సంవత్సరం చూసుకున్నాం, మనకు వర్షాలు లేవు. వర్షాలు లేకపోవడంతో మనకు అంటే పొలాలు పండించని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ వారం రోజుల నుండి వర్షాలు కురుస్తున్నాయి. మీరు ఏ రకంగా? చాలా ఆనందకరంగా ఉన్నాము. వర్షాలు ఇలాగే పడాలని చాలా కోరుకుంటూ ఉన్నాము. అలా పంటలకు అన్నిటికీ రెడీ చేసి పెట్టుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు మొత్తం దుక్కులన్నీ కంప్లీట్ చేసేస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఈ రైతుల్లో ఒక రకంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారం రోజుల నుండి ఏదైతే వర్షాలు కురుస్తున్నాయో దానికి సంబంధించి ఈ పొలాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న ఓవరాల్గా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.